శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23వ తారీఖున గిరినార్ మహాయాత్ర వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 22వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు మాఘమాస శుక్లపక్ష చవితి తిథి రాత్రి 2:28 వరకు, తదుపరి పంచమి తిథి. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 2:40 వరకు, తదుపరి పూర్వభద్ర నక్షత్రం. వరియన యోగం సాయంత్రం 5:38 వరకు, తదుపరి పరిఘ యోగం. వాణిజ్యకరణం మధ్యాహ్నం 2:49 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి 2:28 వరకు ఉంటాయి. సూర్యుడు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 8:52 నుండి 10:29 వరకు, అమృతకాలం ఉదయం 7:06 నుండి 8:44 వరకు, మరలా ఎల్లుండి ఉదయం 6:31 నుండి 8:07 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:06 చంద్రోదయం ఉదయం 9:10 చంద్రాస్తమయం రాత్రి 9:18 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:35 నుండి 11:20 వరకు, మరలా మధ్యాహ్నం 3:06 నుండి 3:51 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:52 నుండి 3:17 వరకు. గుళిక కాలం ఉదయం 9:39 నుండి 11:03 వరకు. యమగండం ఉదయం 6:50 నుండి 8:14 వరకు. రేపు తిలకుంద చతుర్థి వ్రతం జరుపుకుంటారు. దీనినే వరద చతుర్థి అని కూడా పిలుస్తారు. మన దేశంలో కొన్ని ప్రాంతాలలో మాఘమాస శుక్లపక్ష చతుర్థి తిథి రోజును గణేష జయంతిగా జరుపుకుంటారు. గణేష జయంతిని దేశంలోని ఎక్కువ ప్రాంతాలలో భాద్రపద మాసంలో జరుపుకుంటారు. కానీ మహారాష్ట్ర కొంకణ్ తీర ప్రాంతంలో రేపు గణేష జయంతిగా జరుపుకుంటారు. మహారాష్ట్రలోని పూనా ప్రాంతంలో పాల్కీ యాత్ర పేరుతో ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది. రేపు భక్తులు మట్టి వినాయకుడికి షోడశోపచారాలతో ప్రత్యేక పూజ చేసి తిలలతో అంటే నువ్వులతో చేసిన ప్రత్యేక పదార్థాలను ప్రసాదంగా నివేదిస్తారు. అందుచేతనే ఈ చతుర్థిని తిలకుంద చతుర్థి అని, తిలకుంద చవితి అని పిలుస్తారు. రేపు సోపపద పుణ్యదినం. మాఘమాస శుక్లపక్ష చతుర్థి తిథిని సోపపద పుణ్యకాలం అని పిలుస్తారు. రేపు పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వర్తించడానికి అనుకూలం. రేపు అయోధ్య రామాలయంలో 3వ శ్రీరామ విగ్రహ ప్రతిష్టా దినోత్సవం. మాస శూన్య తిథి రేపు రాత్రి 2:28 నుండి ఎల్లుండి రాత్రి 1:46 వరకు ఉంటుంది. మాఘమాస శుక్లపక్ష పంచమి తిథిని మాస శూన్య తిథి అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.